Good morning, students. This is Divya from the Department of Computer Science. Today's our topic is software design. What is the purpose of software design? We'll see now. Software design. The main purpose of software design is to produce a solution to the software requirement specification document. ఈ ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ అనేది డెవలపర్ అనేవాడు ఎప్పుడు ప్రొడ్యూస్ చేస్తాడు? మనకి ఫస్ట్ యూనిట్లో మనం నేర్చుకున్నాం, ఎస్డిఎల్సి ఫేజెస్ అని చెప్పుకున్నాం. ఎస్డిఎల్సి ఫేజెస్లో రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ అయిన తర్వాత ప్లానింగ్ ఫేజ్. ఈ ప్లానింగ్ ఫేజ్లో ఏం డెవలప్ చేస్తారు అంటే ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ని ప్రిపేర్ చేసుకుంటారు అన్నమాట. ఈ ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్లో ఏముంటాయి అంటే, మనం ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేయాలి అంటే కనుక ఏ సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకుంటున్నాం, ఏ హార్డ్వేర్ కాంపోనెంట్స్ కావాలి, అంతే అమౌంట్ ఆఫ్ మెమరీ యూజ్ చేసుకుంటున్నాం, ఇవన్నీ కూడా ఏం చేస్తారంటే డాక్యుమెంట్లో స్పెసిఫై చేస్తూ ఉంటారన్నమాట. దాన్ని ఏమంటాము అంటే మనం ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ అంటాం. ఈ ఎస్డిఎల్సిలో ప్లానింగ్ తర్వాత ఇమీడియట్గా వచ్చే ఫేజ్ ఏంటి అంటే డిజైనింగ్ ఫేజ్. ఇక్కడ చూడండి, ఇక్కడ డిజైనింగ్ ఫేజ్లో ఏం చెప్తున్నాడు అంటే ద మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ డిజైన్ ఫేజ్ ఈజ్ టు ప్రొడ్యూస్ ఎ సొల్యూషన్ టు ద సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్. ఏదైతే ప్లానింగ్ ఫేజ్లో అవుట్పుట్ వచ్చిందో ఆ అవుట్పుట్ని ఏం చేస్తున్నాడు అంటే ఆ అవుట్పుట్ని యూజ్ చేసుకొని ఇక్కడ ఇన్పుట్గా దానికి సొల్యూషన్ ఇస్తున్నాడు. అంటే ఏంటి అంటే ప్లానింగ్ ఫేజ్లో ఏదైతే మనం ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్లో స్పెసిఫై చేసామో వాటన్నిటికీ కూడా ఏం చేస్తాము అంటే ఇక్కడ డిజైన్ చేస్తాడు. డిజైనర్ అనేవాడు ఏం చేస్తాడు, దాన్ని బేస్ చేసుకొని డిజైన్ చేస్తాడు. మనం ఒక ప్రోగ్రామ్కి అల్గోరిథం ఫ్లో చార్ట్ ఎలా అయితే డిజైన్ చేసుకుంటున్నామో అలాగే ప్రాజెక్ట్కి రిక్వైర్మెంట్స్కి తగ్గట్టుగా సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ ఏంటి, హార్డ్వేర్ కాంపోనెంట్స్ ఏంటి, ఎంత అమౌంట్ ఆఫ్ మెమరీ యూజ్ చేసుకుంటున్నామో ఆ రిక్వైర్మెంట్స్ అన్నిటినీ బేస్ చేసుకొని ఏం చేస్తాడంటే డిజైనర్ అనేవాడు ఒక డిజైన్ని డ్రా చేస్తాడనమాట. దాన్ని ఏమంటాము అంటే మనం సాఫ్ట్వేర్ డిజైన్ అంటాం. ద అవుట్పుట్ ఆఫ్ డిజైన్ ఫేజ్ ఈజ్ సాఫ్ట్వేర్ డిజైన్ డాక్యుమెంట్. ఏదైతే ఇప్పుడు మనం ఇన్పుట్గా ఏం తీసుకున్నాం ఇక్కడ డిజైన్ ఫేజ్లో ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ని తీసుకున్నాం. ఈ ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్కి అవుట్పుట్ ఏమొస్తుంది అంటే ఎస్డిడి, సాఫ్ట్వేర్ డిజైన్ డాక్యుమెంట్. ఇక్కడ ఏం చేస్తారంటే ఆ ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఆ ఎస్ఆర్ఎస్ని ఇన్పుట్గా తీసుకొని ఆ ఇన్పుట్కి వీళ్ళు ఏం చేస్తారంటే డిజైన్ చేస్తారు. డిజైన్ చేసిన తర్వాత అది ఎందులో స్పెసిఫై చేస్తారు అంటే దాన్ని ఎస్డిడి అంటమాట. ఏంటి అంటే సాఫ్ట్వేర్ డిజైన్ డాక్యుమెంట్. బేసికల్లీ డిజైన్ ఈజ్ ఏ టూ పార్ట్ ఇంటరాక్టివ్ ప్రాసెస్. First part is conceptual design that tells the customer what the system will do. Second part is technical design that allows developers to understand the actual hardware and software needed to solve కస్టమర్ ప్రాబ్లమ్స్. ఇక్కడ కస్టమర్ అనేవాడు డిజైనింగ్ అనేది 2 ఫేజెస్లో జరుగుతూ ఉంటుందమ్మా. ఏంటి ఆ ఫేజెస్ అంటే ఫస్ట్ ఫేజ్ ఈజ్ కాన్సెప్చువల్ ఫేజ్. ఫస్ట్ ఫేజ్ ఏంటి? కాన్సెప్చువల్ డిజైన్ అన్నమాట. ఈ కాన్సెప్చువల్ డిజైన్లో ఏం జరుగుతుంది అంటే కస్టమర్కి జస్ట్ చెప్తారన్నమాట సిస్టమ్ ఏం చేస్తుంది, ఎలా చేస్తుంది అని. సింపుల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ని యూజ్ చేసి ఏం చేస్తాడు అంటే డెవలపర్ అనేవాడు ఈ కాన్సెప్చువల్ డిజైన్ని చెప్తాడన్నమాట. ఎవరికి చెప్తాడు అంటే కస్టమర్కి. ఈ కాన్సెప్చువల్ డిజైన్, టెక్నికల్ డిజైన్ రెండు ఎవరు డిజైన్ చేస్తారు అంటే డిజైనరే డెవలప్ చేస్తాడు. కాకపోతే ఈ సిస్టమ్ ఈ కాన్సెప్చువల్ డిజైన్లో ఏం చేస్తాడు అంటే బ్రీఫ్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేస్తాడు. సింపుల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ని యూజ్ చేసుకుని ఏం చేస్తాడంటే బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేస్తాడు కస్టమర్కి. కస్టమర్ అనొచ్చు, వాడిని మనం యాక్టర్ అని కూడా అనొచ్చు. ఓకేనా? ఇక్కడ సేమ్ ఇక్కడ డిజైనింగ్ ఫేజ్ అనేది ఎన్ని రకాలుగా జరుగుతుందని చెప్పుకున్నాం మనం. 2 ఫేజెస్లో డిజైన్ ఫేజ్ని మనం పెర్ఫామ్ చేస్తున్నాం. కాబట్టి ఫస్ట్ ఫేజ్ వచ్చి ఏం చెప్తున్నామంటే కాన్సెప్చువల్ డిజైన్ అంటున్నాం. సెకండ్ ఫేజ్ వచ్చి ఏం చెప్తున్నామంటే టెక్నికల్ డిజైన్ అంటున్నాం. ఈ కాన్సెప్చువల్ డిజైన్లో ఏం చేస్తారు, 2 ఫేజెస్ ఎవరు పెర్ఫామ్ చేస్తారు అంటే డిజైనర్ అనేవాడే పెర్ఫామ్ చేస్తాడు. ఈ 2 ఫేజెస్ ఈ డిజైన్ 2 కూడా ఎవరికి హ్యాండ్ ఓవర్ చేస్తాడు అంటే కస్టమర్కే హ్యాండ్ ఓవర్ చేస్తాడు. ఫస్ట్ జస్ట్ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేస్తాడు. టెక్నికల్ డిజైన్లో ఏం చేస్తాము అంటే ఏం హార్డ్వేర్ కాంపోనెంట్స్ యూజ్ చేసుకుంటున్నాం, ఏం సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ యూజ్ చేసుకుంటున్నాం అని చెప్పి ఎక్స్ప్లెనేషన్తో ఏం చేస్తాడంటే ఈ డిజైనింగ్ అనేది చేస్తారన్నమాట. 2 డిజైన్స్ ఏమున్నాయి, టూ వే ఇంటరాక్షన్ ప్రాసెస్ అన్నమాట. ఇక్కడ డిజైనర్ అనేవాడు కస్టమర్తో 2 వేస్లో ఇంటరాక్ట్ అవుతాడు. ఒకటి బై యూజింగ్ కాన్సెప్చువల్ డిజైన్, సెకండ్ వన్ ఈజ్ బై యూజింగ్ టెక్నికల్ డిజైన్. ఇలా మనకి 2 డిజైన్స్ అనేవి ఉంటాయన్నమాట. 2 కూడా ఎవరు డిజైన్ చేస్తారు, డిజైనరే డిజైన్ చేస్తారు. నెక్స్ట్ కాన్సెప్చువల్ డిజైన్.
కాన్సెప్చువల్ డిజైన్ యూజెస్ సింపుల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇక్కడ ఏముంటుంది అంటే సింపుల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ని యూజ్ చేసి సిస్టమ్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, సిస్టమ్ ఎలా వర్క్ చేయబోతుంది అనేది కస్టమర్కి చెప్తాడనమాట. కస్టమర్కి అర్థం అవ్వాలి అంటే ఇక్కడ కంపల్సరీ ఏం యూజ్ చేయాలి, సింపుల్గా ఉండే లాంగ్వేజ్ యూజ్ చేయాలి. ఏదైతే మనం లాంగ్వేజ్ని క్యాచీగా ఉంటుందో ఆ క్యాచీ వర్డ్స్తో లాంగ్వేజ్ని యూజ్ చేసి ఏం చెప్తాడు అంటే ఎలా ఉండబోతుంది మనం డెవలప్ చేసే సిస్టమ్ అనేది చెప్తాడనమాట. నెక్స్ట్ ఏం చెప్తాడు, ఇంకొకటి కూడా ఏం చెప్తాడు అంటే ఫంక్షనాలిటీ ఆఫ్ ద సిస్టమ్ అనేది ఎలా వర్క్ చేయబోతుంది, సిస్టమ్ ఏమేమి ఉంటున్నాయి, సిస్టంలో ఏమేమి రిక్వైర్మెంట్స్తో మనం డిజైన్ చేసుకుంటున్నాం, ఆ సిస్టమ్ ఫంక్షనాలిటీ, ఆ వర్కింగ్ స్టైల్ అనేది ఎలా ఉంటుంది అనేది జస్ట్ ఓరల్గా చెప్తాడన్నమాట. దాన్ని జస్ట్ ఓరల్గా చెప్తూ సింపుల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఏం చేస్తాడు అంటే ఒక డాక్యుమెంట్ని ప్రిపేర్ చేసి ఇస్తాడు. దాన్ని ఏమంటాము అంటే మనం కాన్సెప్చువల్ డిజైన్ అంటామన్నమాట. నెక్స్ట్ డిజైన్ ఈజ్ టెక్నికల్ డిజైన్. టెక్నికల్ డిజైన్ ఇంక్లూడ్స్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్, కాంపోనెంట్స్ అండ్ డిజైనింగ్. ఇక్కడ టెక్నికల్ డిజైనింగ్లో ఏం చేస్తాడు అంటే ఈ టెక్నికల్ డిజైనింగ్లో మనం ఒక సిస్టమ్ని డెవలప్ చేయాలి అంటే కనుక ఏ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ యూజ్ చేసుకుంటున్నాం, ఏ హార్డ్వేర్ కాంపోనెంట్స్ యూజ్ చేసుకుంటున్నాం, డిజైనింగ్, ఇదంతటినీ కలిపి మనం ఏమంటామంటే టెక్నికల్ డిజైన్ అంటమాట. ఈ టెక్నికల్ డిజైన్లో ఏం చెప్తాడు అంటే ఫంక్షనాలిటీ ఆఫ్ ద సాఫ్ట్వేర్ ఫంక్షనాలిటీ ఇక్కడ సాఫ్ట్వేర్ ఫంక్షనాలిటీ అనేది ఎలా చెప్తాడు అంటే ఒక్కొక్క కాంపోనెంట్ ఒక్కొక్క ఫంక్షన్ని పెర్ఫామ్ చేస్తుంది. ఇప్పుడు మనం సాఫ్ట్వేర్ని డిజైన్ చేసాము అంటే కనుక ఆ సాఫ్ట్వేర్లో ఏముంటాయి, నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్ ఉంటాయి. ఆ మాడ్యూల్ని మనం ఏమని కాల్ చేస్తాము అంటే సమ్ టైమ్స్ కాంపోనెంట్ అని కూడా అంటాం. అవునా, సమ్ టైమ్స్ ఏమంటాం మనం కాంపోనెంట్ అని కూడా అంటాం. సో ఫంక్షనాలిటీ ఆఫ్ ద సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ని డిస్క్రైబ్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ వచ్చి మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే సాఫ్ట్వేర్ని డిజైన్ చేసుకుంటున్నాం కదా, ఆ సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ అనేది అలా ఉండబోతుంది అనేది ఇక్కడ చెప్తాం. నెక్స్ట్ వచ్చి ఇక్కడ సాఫ్ట్వేర్ని మనం డిజైన్ చేసేటప్పుడు ఈ సాఫ్ట్వేర్లో ఏముంటాయి అంటే నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ అనేవి ఉంటాయి. ఆ నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్లో ఒక్కొక్క కాంపోనెంట్ నుంచి ఇంకొక కాంపోనెంట్కి డేటా అనేది ఎలా ఫ్లో అవుతుంది, ఇవన్నీ కూడా మనం ఎక్కడ చెప్తామంటే టెక్నికల్ డిజైన్లో చెప్తాం. జస్ట్ కాన్సెప్చువల్ డిజైన్లో ఏం చెప్తామంటే సిస్టమ్ ఏ రిక్వైర్మెంట్స్తో డెవలప్ చేస్తున్నాం, ఆ సిస్టమ్ అనేది ఎలా వర్క్ అవుతుంది, దాని ఫంక్షనాలిటీ ఏంటి, అంతవరకు ఎలా చెప్తాం, ఓరల్గా ఒక స్క్రిప్ట్ రాసిస్తాం అంతే. ఈ టెక్నికల్ డిజైన్లో ఏం చేస్తామంటే డయాగ్రమాటిక్గా రిప్రజెంట్ చేస్తాం. సో సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ని యూజ్ చేసుకుంటున్నాం, సో హార్డ్వేర్ కాంపోనెంట్స్ని యూజ్ చేసుకుంటున్నాము. సిస్టమ్ మనం డెవలప్ చేసే సాఫ్ట్వేర్లో ఇన్ని నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్ ఉన్నాయి అంటే ఇన్ని నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉంటున్నాయి, ఒక కాంపోనెంట్కి ఇంకొక కాంపోనెంట్కి డేటా ఫ్లో అనేది ఇలా జరుగుతుంది అనేది మనం డీటెయిల్గా ఎలా చెప్తాము అంటే ఒక డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ద్వారా చెప్తామన్నమాట. దీన్ని ఏమంటాము అంటే టెక్నికల్ డిజైన్ అంటామన్నమాట. ఇలా మనకి డిజైన్ ఫేజ్లో 2 టైప్స్ ఆఫ్ డిజైనింగ్స్ ఉంటాయి. ఈ టూ డిజైనింగ్స్ కూడా ఎవరు డెవలప్ చేస్తారు మనకి అంటే కనుక సాఫ్ట్వేర్ డిజైనరే. ఫస్ట్ వచ్చి కాన్సెప్చువల్ డిజైన్, సెకండ్ వన్ వచ్చి టెక్నికల్ డిజైన్. జస్ట్ కస్టమర్కి అర్థం అవ్వడం కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాడంటే కాన్సెప్చువల్ డిజైన్ ఇస్తాడు. సెకండ్ వన్ వచ్చి ఏం చేస్తాడంటే డయాగ్రమాటిక్గా మొత్తం అంతా కూడా డిజైన్ చేసి ఇస్తాడు. దాన్ని ఏమంటామంటే టెక్నికల్ డిజైన్ అంటామన్నమాట. ఈ టెక్నికల్ డిజైన్నే మనం ఏం చేస్తామంటే ఇన్పుట్ కింద తీసుకొని కోడింగ్ అనేది రాస్తాం అన్నమాట. దేన్ని బేస్ చేసుకొని ఈ కోడింగ్ ఫేజ్ ఏదైతే ఉందో HDLC ఫేజ్లో 4th ఫేజ్ వచ్చి ఏంటి అంటే కోడింగ్ ఫేజ్. ఈ కోడింగ్ అనేది మనం ఇంప్లిమెంట్ చేయాలి అంటే కనుక దేన్ని ఇన్పుట్ కింద తీసుకుంటాము అంటే మనం ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ డిజైన్ డాక్యుమెంట్ని ఇన్పుట్ కింద తీసుకొని మనం కోడింగ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తాం. జస్ట్ ఈ కోడింగ్ని మళ్ళీ మనం ఏం చేస్తాం, టెస్ట్ చేసుకుంటాం, ఏం బగ్స్ లేకపోతే డిప్లాయ్ చేస్తాం. ఇలా ఏం జరుగుతుందంటే సాఫ్ట్వేర్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. సాఫ్ట్వేర్ డెవలపింగ్ ప్రాసెస్ అనేది ఇలా జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ వచ్చి రిక్వైర్మెంట్ ప్రాసెస్, సెకండ్ వన్ ఈజ్ ప్లానింగ్, థర్డ్ వన్ ఈజ్ డిజైన్. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునేది ఏంటి అంటే డిజైన్ ఫేజ్ అన్నమాట. డిజైన్ ఫేజ్కి అవుట్పుట్ ఏమొస్తుంది అంటే సాఫ్ట్వేర్ డిజైన్ డాక్యుమెంట్. ప్లానింగ్ ఫేజ్కి అవుట్పుట్ ఏమొస్తుంది అంటే SRS, సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్. మీరు అవి గుర్తుపెట్టుకోవాలి, వైవాలో అడుగుతారు. నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ మాడ్యులరైజేషన్. మాడ్యులరైజేషన్ అంటే ఏంటి అంటే మాడ్యూల్ అంటే ఏంటి అమ్మ, స్మాల్ పార్ట్ని మనం ఏమంటాము అంటే మాడ్యూల్ అంటాం. దీన్నే కాంపోనెంట్ అని కూడా అనొచ్చుమాట. మాడ్యులారిటీ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ డివైడింగ్ ఏ సాఫ్ట్వేర్ సిస్టమ్ ఇంటూ మల్టిపుల్ ఇండిపెండెంట్ మాడ్యూల్స్. అసలు మల్టిపుల్ మాడ్యూల్స్ కింద మనం ఒక సాఫ్ట్వేర్ సిస్టమ్ని ఎందుకు డివైడ్ చేయాల్సి వస్తుంది అంటే
యాజ్ ఏ హోల్ మనం ఏం చేయాలి అన్నా కానీ అది కష్టంగా ఉంటుంది. అదే మనం డివైడ్ చేసుకొని దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసుకొని చేసాము అనుకోండి, అది ఎంత ఈజీగా ఉంటుంది. సో ఏ పనైనా ఒకళ్ళు చేసేది వేరుగా ఉంటుంది. ఒక 4-5 మెంబర్స్ చేశారనుకోండి అదే వర్క్, ఈజీగా అయిపోతుంది, మనకి కష్టం తెలియదు, అవునా కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కష్టపడ్డాము అన్న ఫీల్ అనేది మనకు ఉండదు. సో ఏ వర్క్లో అయినా కానీ అలా ఒకళ్ళే కాకుండా ఒక 4-5 మెంబర్స్ కనుక ఒక పనిని డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారు అంటే కనుక అది ఈజీగా మనకు వర్కౌట్ అయిపోద్ది. సో ఇక్కడ కూడా ఏం చేస్తున్నాం, ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేయాలి అంటే కనుక ఒక సాఫ్ట్వేర్ని ఏం చేస్తాడంటే డివైడ్ చేసేస్తాడు, ఇండిపెండెంట్ మాడ్యూల్స్ కింద డివైడ్ చేస్తాడు. మళ్ళీ అవి డిపెండెంట్ అవ్వకూడదు. డిపెండెంట్ అయ్యాయి అనుకోండి మళ్ళీ అందరూ ఒకరి మీద ఒకరు డిపెండ్ అవుతారు. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఇండిపెండెంట్గా డివైడ్ చేసేస్తారు. అంటే ఏంటి అంటే ఎవరి వర్క్ వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతారు, ఓకేనా. ఎవరి వర్క్ వాళ్ళు చేసుకొని వెళ్ళిన తర్వాత లాస్ట్లో ఏం చేస్తారంటే ఈ మాడ్యూల్స్ అన్నిటిని కూడా కంబైన్ చేస్తారు. అప్పుడు మళ్ళీ ఓవరాల్ సాఫ్ట్వేర్ అనేది మనకు వచ్చేస్తుంది, ఓకేనా. ఇక్కడ ఏం జరుగుతుందంటే మాడ్యులరైజేషన్ అంటే డెఫినేషన్ ఏం చెప్పుకున్నామంటే మాడ్యులారిటీ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ డివైడింగ్ ఏ సాఫ్ట్వేర్ సిస్టమ్ ఇంటూ మల్టిపుల్ ఇండిపెండెంట్ మాడ్యూల్స్, ఈచ్ మాడ్యూల్ వర్క్స్ ఇండిపెండెంట్లీ. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఒక మాడ్యూల్ అనేది ఇంకొక మాడ్యూల్తో డిపెండ్ అవ్వదు. ఏది దానికి వర్క్ అనేది స్పెసిఫిక్గా దాని వర్క్ అదే చేసుకుంటుంది కానీ పక్క మాడ్యూల్ మీద డిపెండ్ అవ్వదు అనమాట. దెర్ ఆర్ మెనీ అడ్వాంటేజెస్ ఆఫ్ మాడ్యులరైజేషన్ ఇన్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. ఏంటి ఆ అడ్వాంటేజెస్ అంటే ఈజీ టు అండర్స్టాండ్ ద సిస్టమ్. మనం ఎప్పుడైతే యాజ్ ఏ హోల్ మనం మొత్తం అంతా చదవాలి అనుకోండి మనకే బోర్ కొట్టేస్తుంది, బాబోయ్ ఇంత బుక్ ఉందా అనుకుంటాం. అదే మనం పార్ట్స్గా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 ఇలా డివైడ్ చేసుకున్నాం అనుకోండి మన బుక్ సైజ్ ఏమనిపిస్తుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నదిగా అనిపిస్తుంది. చిన్నదిగానే ఉంది కదా మనం ఈజీగా చదివేయచ్చు అని చెప్పి ఫస్ట్ పార్ట్ని మనం కంప్లీట్ చేసేస్తాం ఈజీగా. ఇలా ఇక్కడ కూడా ఏం చేస్తుందంటే మనం ఆ సాఫ్ట్వేర్ని ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు అన్నమాట. ఎప్పుడైతే మనం మాడ్యూల్స్ కింద డివైడ్ చేసేసామో ఒక్కొక్క మాడ్యూల్ని మనం ఈజీగా అండర్స్టాండ్ చేసేసుకోవచ్చు. మెయింటెనెన్స్ అనేది ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చే మాడ్యూల్ కెన్ బి యూజ్డ్ మెనీ టైమ్స్ యాజ్ దే రిక్వైర్మెంట్స్, నో నీడ్ టు రైట్ ఇట్ అగైన్ అండ్ అగైన్. అంటే ఏంటి అంటే మనం సాఫ్ట్వేర్లో ఈ మాడ్యూల్ మళ్ళీ ఇంకొక సాఫ్ట్వేర్ని మనం డెవలప్ చేస్తాం అనుకోండి, ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అనేది మనకు అయిపోయింది. ఇక్కడ ఉన్న మాడ్యూల్స్ అన్నీ కూడా ఇండిపెండెంట్ మాడ్యూల్స్, అంటే ఒక మాడ్యూల్ అనేది ఇంకొక మాడ్యూల్తో డిపెండెంట్ అవ్వట్లా. మనం ఎలా డిజైన్ చేసుకున్నాం, ఇండిపెండెంట్గానే డిజైన్ చేసుకున్నాం. కాబట్టి ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అంతా కంప్లీట్ అయిపోయింది. మనకి కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం న్యూ సాఫ్ట్వేర్ని కనుక డెవలప్ చేయాలి అనుకున్నప్పుడు మనకి సేమ్ ఇదే మాడ్యూల్ రిక్వైర్మెంట్ అనేది ఆ సాఫ్ట్వేర్లో కూడా ఉంది అనుకోండి, డైరెక్ట్గా మనం ఏం చేయొచ్చు, మళ్ళీ మనం దీన్ని డెవలప్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఈ మాడ్యూల్ని తీసుకొని వెళ్ళి అక్కడ ప్లేస్ చేసేస్తాం అన్నమాట. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే వర్క్ అనేది తగ్గిపోతుంది, అవునా కదా. సో మాడ్యూల్ ఇలా ఒక సిస్టమ్ని మనం డివైడ్ చేసుకుంటే కనుక మనం ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు, మెయింటెనెన్స్ ఈజీగా అయిపోతుంది. ఈ సేమ్ మాడ్యూల్ని మనం అదర్ సాఫ్ట్వేర్స్లో కూడా యూస్ చేసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది అంటే డెవలపర్ మీద బర్డెన్ అనేది ఆటోమేటిక్గా రిడ్యూస్ అయిపోతుంది. సో మాడ్యులారిటీ అనేది ఇందుకు చేస్తారన్నమాట సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో. ఎఫెక్టివ్ మాడ్యులర్ డిజైన్. A system is considered modular if it consists of different modules so that each module can be implemented separately. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఒక సిస్టమ్ని మాడ్యులర్ కింద మనం కన్సిడర్ చేయాలి అంటే కనుక నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్ ఉండాలి ఒక సిస్టంలో. ఇక్కడ ఈచ్ మాడ్యూల్ ఇంప్లిమెంటెడ్ సెపరేట్లీ. మనం ఇందాక ఏం చెప్పుకున్నాము, ఇండిపెండెంట్గా డెవలప్ చేయాలి అనుకున్నాం. ఇక్కడ కూడా ఏం చెప్తున్నారు అంటే ఇండిపెండెంట్గానే కోడింగ్ రాయాలి అంటున్నాడు అనమాట. ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటి, మాడ్యూల్ని మనం డెవలప్ చేయడం అంటే ఏంటమ్మా, కోడింగే రాస్తాం. ఈ కోడింగ్ అనేది ఎలా ఉండాలి అంటే ఏ మాడ్యూల్కి ఆ మాడ్యూలే సెపరేట్గా ఉండాలి. ఈ చేంజ్ ఇన్ వన్ మాడ్యూల్ హ్యాస్ మినిమల్ ఇంపాక్ట్ ఆన్ అదర్ మాడ్యూల్స్. మనం ఒకవేళ ఒక మాడ్యూల్ మీద చేంజెస్ ఏమన్నా పెర్ఫామ్ చేసాము అంటే కనుక ఆ చేంజెస్ అనేవి రిఫ్లెక్ట్ అవ్వకూడదు వేరే మాడ్యూల్కి. ఇంపాక్ట్ ఉన్నా అది మినిమల్ ఇంపాక్ట్ ఉండాలి కానీ చేంజెస్ అనేవి ఎప్పుడు కూడా రిఫ్లెక్ట్ అవ్వకూడదు అనమాట. నెక్స్ట్ వచ్చి మాడ్యులారిటీ ఈజ్ క్లియర్లీ ఏ డిజైరబుల్ ప్రాపర్టీ. మాడ్యులారిటీ హెల్ప్స్ ఇన్ సిస్టమ్ డీబగ్గింగ్. అసలు ఈ మాడ్యులారిటీ అనేది ఎందుకు చేస్తున్నాం, ఎక్కడెక్కడ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో హెల్ప్ అవుతుంది అంటే సిస్టమ్ డీబగ్గింగ్ అంటే ఏంటి అంటే మనం కోడ్ని రాసేసిన తర్వాత ఇప్పుడు మాడ్యూల్స్ కింద మనం డివైడ్ చేయలేదు అంటే కనుక ఇప్పుడు మనం ఒక 3000 లైన్స్ ఆఫ్ కోడ్ 4000 లైన్స్ ఆఫ్ కోడ్ సాఫ్ట్వేర్ని డెవలప్ చేస్తున్నాం, కోడ్స్తో సాఫ్ట్వేర్ని డెవలప్ చేసినప్పుడు మనం ఇంప్లిమెంటేషన్ ఫేజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత
టెస్టింగ్ చేస్తున్నప్పుడు మనకి ఏదో ఒక ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ వచ్చినప్పుడు మనం 4000 లైన్స్ ఆఫ్ కోడ్ని చెక్ చేసుకోవాలి. సో అది ఎంత టైం టేకెన్ ప్రాసెస్ దట్టు మనకు కూడా ఎలా ఉంటుందంటే చిరాకు వచ్చేస్తూ ఉంటుంది, బాబోయ్ అని అనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే ఇక్కడ ఈ 4000 లైన్స్ ఆఫ్ కోడ్ని మనం ఏం చేసేస్తున్నాము అంటే 4 నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్ కింద డివైడ్ చేసేసుకుంటున్నాం. 4 నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్ కింద ఎప్పుడైతే డివైడ్ చేసుకున్నామో హియర్ ఈచ్ మాడ్యూల్ కన్సిస్ట్స్ ఆఫ్ 1000 లైన్స్ ఆఫ్ కోడ్ ఓన్లీ. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఒక్కొక్క మాడ్యూల్లో 1000 లైన్స్ ఆఫ్ కోడ్ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ఒక మాడ్యూల్ని మనం ఇంప్లిమెంట్ చేసేసుకున్నాము, కోడింగ్ అనేది రాసేసాం, 1000 లైన్స్ ఆఫ్ కోడ్ రాసుకున్నప్పుడు ఇక్కడ మనం ఇండిపెండెంట్గానే టెస్ట్ చేస్తాం, అవునా కదా? ఫస్ట్ మాడ్యూల్ టెస్టింగ్, సెకండ్ మాడ్యూల్ టెస్టింగ్, థర్డ్ మాడ్యూల్ టెస్టింగ్, ఫోర్త్ మాడ్యూల్ టెస్టింగ్. ఫస్ట్ మాడ్యూల్లో మనం టెస్ట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ మాడ్యూల్లో కనుక మనకి ఏదైనా బగ్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఈ 1000 లైన్స్ ఆఫ్ కోడ్ని మాత్రమే చెక్ చేసుకుంటున్నాం. రిమైనింగ్ 3000 లైన్స్ ఆఫ్ కోడ్తో దీనికి సంబంధం లేదు. ఎందుకంటే మనం మాడ్యూల్ని ఎలా డిజైన్ చేసుకున్నాము అంటే ఇండిపెండెంట్గా డిజైన్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ మనం ఏం చెక్ చేసుకుంటాం, ఓన్లీ 1000 లైన్స్ ఆఫ్ కోడ్ని మాత్రమే చెక్ చేసుకుంటాం. అందుకే ఏం చెప్తున్నాడు అంటే సిస్టమ్ డీబగ్గింగ్ ఈజ్ వెరీ ఈజీ. ఐడెంటిఫై ద సిస్టమ్ ప్రాబ్లమ్ టు ఎ మాడ్యూల్ ఈజ్ ఈజియర్ ఇఫ్ ద సిస్టమ్ ఈజ్ మాడ్యులర్. ఇక్కడ ఏదైనా బగ్ వచ్చిందంటే కనుక దాన్ని ఐడెంటిఫై చేయడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఏ కేసులో ఈజీగా ఉంటుంది అంటే కనుక ఇఫ్ ద సిస్టమ్ ఈజ్ మాడ్యులర్. సిస్టమ్ అనేది మాడ్యులర్ అయితే కనుక అంటే ఏంటి అంటే ఒక సిస్టమ్ని మనం మాడ్యూల్స్ కింద డివైడ్ చేసినప్పుడు మనం బగ్స్ అనేది ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం. నెక్స్ట్ వచ్చి సిస్టమ్ రిపేర్. చేంజ్ ఇన్ పార్ట్ ఆఫ్ ద సిస్టమ్ ఈజ్ ఈజీ యాజ్ ఇట్ ఎఫెక్ట్స్ ఎ ఫ్యూ అదర్ పార్ట్స్. అంటే ఏంటి అంటే ఇప్పుడు మనం ఒక 4 మాడ్యూల్స్ కింద డివైడ్ చేసినప్పుడు రిపేర్ అనేది ఎక్కడొచ్చింది అనేది మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకుంటున్నాం. ఆ పర్టికులర్ పార్ట్ని మాత్రమే రిపేర్ చేసుకుంటే సరిపోద్ది కాబట్టి రిపేరింగ్ అనేది ఈజీగా జరిగిపోతుంది అన్నమాట ఈ కేసెస్లో. నెక్స్ట్ వన్ ఈజ్ సిస్టమ్ బిల్డింగ్. ఏ మాడ్యులర్ సిస్టమ్ క్యాన్ బి ఈజీ బిల్ట్ బై పుట్టింగ్ ఇట్స్ మాడ్యూల్స్ టుగెదర్. అంటే ఏంటి అంటే ఇప్పుడు 4 మాడ్యూల్స్ ఉన్నాయి మనకి. 4 మాడ్యూల్స్ని మనం టెస్ట్ చేసేసుకున్నాం. మాడ్యూల్ లెవెల్లో టెస్టింగ్ని మనం ఏమంటాము అంటే యూనిట్ టెస్టింగ్ అంటమాట. యూనిట్ టెస్టింగ్ అయిపోయిన తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ మాడ్యూల్లో కనుక బగ్స్ ఏమీ లేకపోతే కనుక దెన్ వీ గో ఫర్ ఇంటిగ్రేట్ చేసేస్తాం. ఆ 4 మాడ్యూల్స్ని ఏం చేస్తాము అంటే మనం ఇంటిగ్రేట్ చేస్తాం. ఇంటిగ్రేషన్ మీన్స్ కంబైనింగ్ 4 మాడ్యూల్స్. 4 మాడ్యూల్స్ని కంబైన్ చేసిన తర్వాత మనం అగైన్ ఏం చేస్తామంటే టెస్టింగ్ అనేది పెర్ఫామ్ చేస్తాం. టెస్టింగ్ని పెర్ఫామ్ చేస్తాం అన్నమాట. టెస్టింగ్ని పెర్ఫామ్ చేస్తాం. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈచ్ అండ్ ఎవ్రీ మాడ్యూల్ని మనం డిజైన్ చేసేసిన తర్వాత టెస్ట్ చేసేసిన తర్వాత ఆ మాడ్యూల్స్ని కంబైన్ చేయడం అనేది వెరీ ఈజీ. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ మాడ్యూల్ ఇండిపెండెంట్ మాడ్యూల్స్. ఒక మాడ్యూల్ అనేది ఇంకొక మాడ్యూల్కి సంబంధం లేదు. ఇక్కడ దెర్ ఈజ్ నో రిలేషన్ ఇన్ బిట్వీన్ వన్ మాడ్యూల్ టు అనదర్ మాడ్యూల్. కాబట్టి ఇక్కడ బిల్డ్ చేయడం అనేది మనం ఒక్కటి బేస్ చేసుకొని ఇంటిగ్రేట్ చేసేస్తే సరిపోతుంది. డేటా ఫ్లో ఏ మాడ్యూల్ నుంచి ఏ మాడ్యూల్కి డేటా ఫ్లో అనేది జరుగుతుంది అనేది చెక్ చేసుకొని ఆ విధంగా మనం ఏం చేస్తాము అంటే మాడ్యూల్స్ని ఇంటిగ్రేట్ చేసేస్తాం అన్నమాట. సో ఈ కేసులో కూడా సిస్టమ్ బిల్డింగ్ అనేది మనం ఈజీగా చేసేయచ్చు. థ్యాంక్ యూ.